పేరు ముత్యాల నాయుడు. నన్ను అందరూ కూడా ఏపీటీఎఫ్ ముత్యాల నాయుడు అని అంటారు. ఎందుకంటే నేను ఉద్యోగంలో జాయిన్ అయిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా ఏపీటీఎఫ్ సంఘంలోనే ఉండేవాడిని. కానీ ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ పరిస్థితి చూసిన తర్వాత ఈ మా ఏపీటీఎఫ్ పరిస్థితి ఒక రాజకీయ రంగు పులుముకుందనే ఉద్దేశంతో నాకు ఎంతో బాధ కలిగిస్తుంది. గతంలో ఏపీటీఎఫ్ సభ్యుడిగా రఘువర్మ గారు గెలవడానికి ప్రధాన పాత్ర యూటీఎఫ్ పోషించింది. కాబట్టి ఈసారి యూటీఎఫ్ ప్రతిపాదించినటువంటి వ్యక్తికి ఏపీటీఎఫ్ సపోర్ట్ చేసినా బాగుండు, లేదా ఇండివిజువల్గా ఏపీటీఎఫ్ సపోర్ట్ చేసి యూటీఎఫ్ సపోర్ట్ చేస్తే ఇలా చేసినా బాగుండు. కానీ ఏపీటీఎఫ్ వెళ్ళి ఆ ఏపీటీఎఫ్కి ప్రభుత్వం సపోర్ట్ చేయడం అనేది కూడా ఒక రాజకీయ రంగుతో ముడిపడిందని చెప్పే ఉద్దేశంతో నేను నా యొక్క మనసును చంపుకొని యూటీఎఫ్ అభ్యర్థి అయినటువంటి కోరెట్ల విజయగౌరి గారిని గెలిపించడానికి నా యొక్క అభ్యర్థన కూడా నా యొక్క స్నేహితుల్ని బంధువుల్ని అందరినీ కూడా అడగడం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే విజయగౌరి గారికి 40 సంవత్సరాల ఉద్యమ పోరాట చరిత్రగా కలిగినటువంటి వ్యక్తి. ఒకే ఒక విషయం, ఏపీటీఎఫ్ అనగానే గుల్లిపల్లి సింహాద్రప్ప గారు, గుల్లిపల్లి సింహాద్రప్ప అనగానే ఏపీటీఎఫ్. అటువంటి గుల్లిపల్లి సింహాద్రప్ప గారు బతుకునేటప్పుడు మొట్టమొదటిసారిగా ఏపీటీఎఫ్ తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నప్పుడు యూటీఎఫ్కి ఏపీటీఎఫ్కి మధ్య ఒప్పందం క్రమంలో యూటీఎఫ్ నుంచి కొంతమంది ప్రతిపాదిస్తే ఏపీటీఎఫ్ నుంచి కొంతమంది ప్రతిపాదిస్తే ఆ టైంలో కూడా విజయగౌరి గారిని అభ్యర్థిగా యూటీఎఫ్ పేరు ప్రతిపాదించడం జరిగింది. ఆ టైంలో గుల్లిపల్లి సింహాద్రప్ప గారు విజయనగరం నుంచి యూటీఎఫ్ అభ్యర్థి అయినటువంటి విజయగౌరి గారు వారి పోటీలో ఉంచితే నేను పోటీ నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి అటువంటి గుల్లిపల్లి సింహాద్రప్ప గారి నోటంటే 15 సంవత్సరాల క్రితమే ఈ విజయగౌరి గారి తాలూకా పేరు నేను ఆలకించాను. కాబట్టి అటువంటి వ్యక్తి ఇప్పుడు పోటీలో ఉంది కాబట్టి కంపల్సరిగా మనసు చంపుకొని విజయగౌరి గారికి సపోర్ట్ చేయాలని చెప్పి ఉద్దేశంతో నేను మా మిత్రులకి సోదరులకి అందరికీ కూడా చెప్తున్నాను. అది విషయం అండి. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే రాజకీయాలకు అతీతంగా ఉండాలి. మా ఉపాధ్యాయ లోకం కూడా ఎప్పుడు కూడా అనుకుంటుంది గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పామని. దాన్ని కూడా నేను ఖండిస్తాను. బుద్ధి చెప్పక్కర్లేదు. మనం వాళ్ళు చేసినటువంటి పని వాళ్ళు చేయాలి, మనం చేసినటువంటి మనం చేయాలి. అపోజిషన్ పార్టీకి మనం వేపాటి చిరంజీవి గారు కూడా ఒక వాయిస్ మెసేజ్ ఇచ్చారు. ఏంటి ఇచ్చారు? కష్టకాలంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మన రఘువర్మ గారు ఆదుకున్నారట. ఒక రాజకీయ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక ఉపాధ్యాయ ప్రతినిధిగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఆదుకోవడం ఏంటి? రేపు ఉదయం టీడీపీ కష్టకాలంగా ఉన్నప్పుడు ఇప్పుడు గెలిచినటువంటి వ్యక్తి ఆదుకోవాలా? రాజకీయ ఒడిదుడుకులన్నీ వాళ్ళు చూసుకోవాలి, ఉపాధ్యాయ సంక్షేమం నుంచి మనం చూసుకోవాలి. అంతే తప్ప మనకి రాజకీయ పార్టీలకి ఎప్పుడూ కూడా ముడిపడి ఉండకూడదనే ఉద్దేశం నా మనసుకు కలిగింది. కాబట్టి ఈరోజు నా మనసు చంపుకొని ఏపీటీఎఫ్ మొదటి నుంచి ఉన్నప్పటికీ కూడా నేను ఈరోజు కోరెట్ల విజయగౌరి గారికి ఓటు వేయమని కూడా నేను అభ్యర్థిస్తున్నానని చెప్పడానికి నాకు గర్వంగా ఉంది. రేపు 27వ తేదీ జరగబోయినటువంటి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీరియల్ నెంబర్ 1 కోరెట్ల విజయగౌరి గారు గెలుపు గ్యారెంటీ అని చెప్పి చెప్పడానికి నేను గర్విస్తున్నాను. ముఖ్యంగా నేను నా యొక్క సర్వీస్ 30 సంవత్సరాలు. నేను ఏపీటీఎఫ్ కార్యకర్తగా అయినప్పటికీ కూడా యూటీఎఫ్ అభ్యర్థి పీడీఎఫ్ అభ్యర్థి విజయగౌరి గారు గెలుపు ఎందుకు గ్యారెంటీ అంటాను చెప్పగలుగుతానంటే ఆవిడ ఉద్యమ చరిత్రతో పాటు రఘువర్మ గారు ఏమనుకుంటున్నారంటే ఒక కమ్యూనిటీలో 2 పోటీలు ఉన్నారు కాబట్టి కమ్యూనిటీ పరంగా ఓట్లు చీలిపోతాయని చెప్పి రఘువర్మ గారు ధీమాగా ఉన్నారు. అది చాలా తప్పు. కమ్యూనిటీ ఓట్లు పెట్టి గెలిచిలా ఉంటే గతసారి రఘువర్మ గారు గెలవరు. యూటీఎఫ్ అభ్యర్థి అయినటువంటి పీడీఎఫ్ అభ్యర్థి అయినటువంటి విజయగౌరి గారికి మొత్తం అంతా కూడా ఆవిడ కమ్యూనిటీ. ఆవిడెప్పుడు కమ్యూనిటీగా ఎవరిని చూడరు. రెండోది, అలాగే మన శ్రీనివాస నాయుడు గారు ఏమనుకున్నారంటే గతసారి యూటీఎఫ్ ఏపీటీఎఫ్ ఇద్దరు కలిసి పోటీ చేయడం వల్ల గెలిచారు కాబట్టి యూటీఎఫ్ నుంచి ఏపీటీఎఫ్ నుంచి సెపరేట్ అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ఈసారి గెలుపు నాదని ధీమాగా ఉన్నారు. ఏదేదైనప్పటికీ కూడా ఈ చీలిపోయినటువంటి ఓట్లు విజయగౌరి గారికే వస్తాయి కాబట్టి గెలుపు ఆవిడకి ఈజీగా ఉంటుంది. ఇక చాలామంది ఒక తప్పుడు అభిప్రాయం ప్రైవేట్ స్కూల్స్ మీద ఉంది. ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ అనేది ప్రలోభాలకి గురైపోతారు,
అవి ఏవో డబ్బులు తీసుకొని ఏదో ఓట్లు వేస్తారని చెప్పి ఒక రకమైనటువంటి ప్రచారం నడుస్తుంది. ఒకటి గుర్తుంచుకోవాలి, మన ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మనకి ఏ విద్యార్హతలు ఉన్నాయో ప్రైవేటు సంస్థల్లో చదివినటువంటి వారు కూడా టీచర్స్ వారికి కూడా విద్యార్హతలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు మనకంటే ఎక్కువ విద్యుత్తో ఆలోచిస్తారు. కాబట్టి డబ్బులకు లొంగరని మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. నాకు తెలిసినంత వరకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో నాకు తెలిసినటువంటి వారందరికీ కూడా ఫోన్లు చేస్తే విజయగౌరి గారి పేరు మాత్రం చాలా చక్కగా వినిపిస్తుంది. మేడం గారి తాలూకా పేరు ప్రఖ్యాతులు ఈ 3 జిల్లాల్లో కూడా చాలా చక్కగా వినిపిస్తుంది. కాబట్టి గెలుపు సునావేశంగా విజయగౌరి గారికి ఉంటుందని చెప్పి ధీమా ఒక ఏపీటీఎఫ్ సభ్యుడిగా కూడా నేను చెప్పగలుగుతున్నాను. దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించి మేడం గారికి అందరూ సపోర్ట్ చేసి గెలిపిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పోటీ చేసిన 10 అభ్యర్థుల్లో మొదటి పేరే మేడం గారు. అలాగే పోటీ చేసిన అభ్యర్థులందరిలో కూడా మహిళా అభ్యర్థి కూడా మేడం గారు. కాబట్టి 1వ నెంబర్ తిన్నగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మేడం గారిని గెలిపిస్తారని చెప్పి నేను మరోసారి అందరికీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.